క్యాన్సర్స్. ఎస్, అలా చూస్తున్నట్లయితే ఉమెన్స్ డెత్ రేట్ బికాస్ ఆఫ్ ద క్యాన్సర్ కూడా హైలోనే ఉంది. ఈ హై రిస్క్ క్యాన్సర్స్ అనేటివి చాలా మంది యాక్చువల్లీ డబ్బున్న వాళ్ళు ఒక 5 to 2% మనం కౌంట్ చేసుకున్నా సరే, మిగతా 95% మాత్రం మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ఎక్కడైతే పూర్ అర్బన్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మరి మీరు మాట్లాడుతున్నారు ఎన్జిఓస్ నుంచి మనం హెల్ప్ తీసుకుంటాం, వాళ్ళు కూడా సర్వీసెస్ అందిస్తారని. ఏ విధంగా వాళ్ళు ఈ అర్బన్ ఏరియా పీపుల్ వాళ్ళకి సర్వీసెస్ అందిస్తారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇమ్యునైజేషన్ ఉంది కదా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కోసం మనం గవర్నర్ ద్వారా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ద్వారా మనము యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద తీసుకురాగలిగాము ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుండి. ఇంకా మన ఓన్ ఇండిజినియస్ వ్యాక్సిన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందు మనకు 3000 రూపీస్లో వచ్చే వ్యాక్సిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 300 రూపీస్లో వస్తుంది అన్నట్టు, అంటే గవర్నమెంట్కి. సో దట్ వుడ్ బి ఎ బిగ్ గేమ్ చేంజర్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 3 lakh క్యాన్సర్స్ ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ 5 lakhs ఉంటే మన జస్ట్ ఇండియాలోనే సుమారు 1.3 lakhs ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇవి డ్రాస్టికల్గా తగ్గే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ 10th కామన్ ఫీమేల్ క్యాన్సర్ అవుతుంది. అంటే ఎంత అక్కడ వ్యాక్సినేషన్ ఉంది, ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 10 years ఉంది. కాబట్టి ఆ డెత్ రేట్స్ అన్ని బాగా తగ్గాయి. మనకు కూడా ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటున్నాయి. మనకు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ లో ఉంది, ఇంకా ప్రధాన మంత్రి ప్రోగ్రామ్స్ లో ఉంది, వేరియస్ ఇన్సూరెన్సెస్ లో కవర్ అవుతున్నాయి. ఇంకా మనకి ఎన్జిఓస్ కూడా చాలా మంది ఇప్పుడు ట్రస్ట్లు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా పేషెంట్ కి విల్ పవర్ ఉంటే ట్రీట్మెంట్ లేకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటే మనకి ఎవరో వచ్చి హెల్ప్ చేయరు. మనం హెల్ప్ కోసం మనము దగ్గరలో ఉండే గవర్నమెంట్ సెటప్లో అన్నా, ఈవెన్ ప్రైవేట్ సెటప్లో వెళ్ళినా కానీ అట్లీస్ట్ ఈ సంస్థల ద్వారా ఈ రూట్లో మనకు ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మనం కార్పొరేట్ సెటప్లో కానీ ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ట్రీట్మెంట్ తీసుకున్నా మనం బిల్స్ రీఇంబర్స్మెంట్కి పెట్టుకోవచ్చు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్కు, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి. సో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. మనము అందరికీ చెప్పవలసింది ఏంటంటే ట్రీట్మెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ దానికి మార్గాలు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ పొందడానికి. అది మనము వాళ్ళకు ఇది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి, ఇప్పుడు మీరు చేసే సర్వీస్ డెఫినెట్గా ఎంతోమందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాను. నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకొని నాకు నా పేషెంట్ ఇప్పుడు నేను 10 మందిని చూసినా 100 మందిని చూసినా నా శాలరీ ఏమి ఇంక్రీజ్ కాదు. కాకపోతే ఈ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేకపోతే వాళ్ళు విత్డ్రా అవుతారు. విత్డ్రా కాకుండా వాళ్ళు ఫర్దర్గా ఇప్పుడు ఇట్లాంటి చెప్పిన మార్గాల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కంప్లీట్ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కంప్లీట్ ట్రీట్మెంట్ పొందితే రిజల్ట్స్ కూడా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% క్యూర్ రేట్స్, సర్వైవల్ రేట్స్, క్యూర్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కంట్రీలో కూడా మనం 60 నుండి 80% వెళ్ళాలంటే ఇవన్నీ మార్గాల ద్వారా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.